వాటర్ ట్యాంకీలు నైరుతిలో బిల్డింగ్ పైన వాటర్ ట్యాంకీలు నైరుతి పైన 2 ట్యాంకీలు ఫిట్ చేయడం జరిగింది. అయితే ఆ పిల్లర్ ఎందుకు కొరకు పెట్టిందంటే ఒకసారి ఆలోచించండి. తూర్పు సైడ్లో ఉందిగా తూర్పు అగ్ని మెట్లు కనుక ఆ మెట్ల మీద వాటర్ పడకుండా ఇది రేకులేసి ఆడ రూమ్ లెక్క మొత్తం కట్టి మొత్తం మూసేయడం జరిగింది. అంటే మెట్ల మీద ఇది కప్పు వచ్చి ఇక్కడ రూమ్ లెక్క అయింది కదా. ఈ రూము మెట్ల మీది, ఇది వేరే రూమ్ కాదు, మెట్ల మీది, మెట్ల పైన కట్టబడిన రూమ్ ఇది. ఈ రూము హైట్ అవుతుంది. హైట్ అయినప్పుడు ఇది ఏ దిశలో అవుతుంది? తూర్పు అగ్నిలో హైట్ అవుతుంది. తూర్పు అగ్నిలో హైట్ అయినప్పుడు మరి నైరుతిలో తక్కువ ఉండకూడదు. నైరుతిలో తక్కువ ఎప్పుడైతే ఉంటుందో అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. అది మనకు సరైన ఫలితాలను ఇవ్వదు, చెడు ఫలితాలను, దుష్ఫలితాలను ఇస్తుంది. కనుక ట్యాంకీలు కూడా కిందికి పెట్టడం జరిగింది. ఇంకొకటి దానికి అనుకొని ఈ సర్పంచ్ గారు ఏం చేశారంటే ఒక ఫిల్లర్ లేపారు. అది కూడా కరెక్ట్ కాదు. దానికన్నా కొంచెం పెద్ద ఒక రూము పెట్టాలి. నువ్వు ఒక రూము ఏర్పాటు చేయాలి, రూమ్ అన్నా ఏర్పాటు చేయి. కాకపోతే దీన్ని ట్యాంక్ అంటే 4 స్తంభాలు లేపి వాటి మీద ఈ వాటర్ ట్యాంక్ వేసి, అంటే ఆ రూమ్ కన్నా ఇప్పుడు ఆ ముందర వేసిన మెట్ల మీద వేసిన కప్పు ఏదైతుందో దానికన్నా ఈ నైరుతిలో ఉండబడిన ఈ ట్యాంకీలు హైట్లో ఉండాలి. ట్యాంకీలైనా హైట్లో ఉండాలి. లేదా ఒక రూమ్ వేయండి, ఏముంది 4 పిల్లర్ల వరకు ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది, బ్రహ్మాండంగా ఒక రూమ్ అవుతుంది. రూమ్ మీద 2 ట్యాంకీలు వేసేస్తే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండమైన మనకు సత్ఫలితాలను వస్తాయి. మనకి ఇప్పుడు ఈ నైరుతి లోపం అయిపోయింది, దీని వలన మనకు చాలా ఇబ్బందులు. అందుకని మీరు గమనించి వెంటనే ఇది ఒక రూమ్ వేసేయండి. రూమ్ వేసి రూము పైన ఈ ట్యాంకీలు పెట్టండి. అప్పుడు ఎట్లుంటుందో చూడండి. మన శ్రీ హనుమాన్ వాస్తు ప్రకారంగా మేము చెప్పిన ప్రకారంగా మీరు చేయండి. మీరు చేసి చూడండి, అది పరిస్థితి ఎట్లుంటుందో చూడండి.